ఈ రోజు మేడే సందర్భంగా కార్మికులు ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు చంద్రబాబు నాయుడు? మాకైతే బాగానే ఉంది. మాకైతే పనులు దొరుకుతాయి. ఈ టీడీపీ ఉన్నంత వరకు మాకు పనులు దొరుకుతాయి. ఇప్పుడు గతంలోనే వచ్చినా మాకు ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఒకప్పుడు మాకు ఇసుక కరువుకి కూలికి ఆందోళన అయిపోయింది వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు? మటుకు బాగానే ఉంది. అన్ని దొరుకుతున్నాయి. మేస్త్రులకైనా లేబర్లకైనా అందరికైనా సరే బ్రహ్మాండంగా ఉంది. మాకు జగన్ ఉన్న టైంలోనా కూడా మాకు అనుకున్న కూలి వచ్చేది కాదు. లేకుంటే పనికి వెళ్ళేటప్పుడు ఇసుక లేదని పెట్టలేదని అనేవాళ్ళు. మేమే ఇసుక కొనుక్కోలేకపోతున్నాం, మీకింత కూలి ఇవ్వడమా అని అనేవాళ్ళు. ఇప్పుడైతే మటుకు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, పనులు దొరుకుతున్నాయి. మాకు జనసేన టీడీపీ పొత్తున్న వరకు మాకు సూపర్ లాగా ఉంది. కార్మికులందరూ హ్యాపీయే కదా? ఓకే. ఇప్పుడు కార్మికులు గతంలో ఎలాంటి ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇసుక దొరుకుతుంది, పనులు కూడా దొరుకుతుంది, టైంకి 5 రూపాయలు అన్న క్యాంటీన్ భోజనం కూడా దొరుకుతుంది. ఎలా అనిపిస్తుంది? అన్న క్యాంటీన్ మనకి భోజనం అవుతుంది. పనికి వెళ్ళి అక్కడ మనకి రూపాయలు వస్తానే కాదు, కాంట్రాక్ట్ లో తీసుకుంటారు. మనకు వచ్చింది కబోర్డ్ లేట్లు అందలేదు. ఒక రోజు ఇంకా ఒక రోజు ఉంటుంది కాదు. ఎంతమంది ఇబ్బంది బాగా పడ్డాం. ఇబ్బంది కానీ జగన్ ఉన్నప్పుడు ఇబ్బందులు బాగా పడ్డాం. ఇప్పుడు ఇప్పుడు పర్లేదు, అన్నిటిగా అందుబాటులో ఉన్నాయి. అప్పుడు రేషన్ కార్డు లేకపోతే కొందరికి లేవు, ఇప్పుడు వస్తాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు అన్ని బాగుంది. మరి లేబర్కి అంతా బాగుంది. వస్తాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు కార్యక్రమం తప్పనిసరి. సార్ మీరేం చేస్తూ ఉంటారు? విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో వెహికల్ డిపోలో అవుట్ సోర్సింగ్ డ్రైవర్ గా పనిచేస్తానండి. మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి సకాలంలో జీతాలు పడతాం కానీ పని ఒత్తిడి తగ్గిందండి. వెహికల్స్ కూడా కొత్త వెహికల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. పనిభారం తగ్గింది. మేము మా ఒంటి చాకిరి తగ్గి మిషన్ యంత్రాలతో సులభంగా పనిచేయగలుగుతున్నామండి. గతంలో ఎలా ఉంది? గతంలో చిన్న సమస్యలు ఉన్నాయండి. వీక్లీ ఆఫర్లు కూడా ఉండేవి కాదు మాకు. చంద్రబాబు నాయుడు గారి విజనరీతో శానిటేషన్ కి ఎప్పుడైనా పెద్దపేట వేస్తారన్న సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. అదే విధంగా మా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన కొత్త వాహనాలు ఇవి తీసుకొచ్చి వర్కర్ల మీద భారం తగ్గించి పని ఒత్తిడి తగ్గించి తేలిగ్గా ఎక్కువ పని ఎలా జరగాలనేది ఈ ప్రభుత్వంలో జరిగినంత ఇదిగా ఇంకా ఎప్పుడు జరగదండి. అది మేము దాదాపు 15-18 ఏళ్ల నుంచి ఈ వీళ్ళలోనే ఉన్నాము. ఇదే పని మాకు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు పని భారం తగ్గుద్ది. అది సంతోషం అండి మాకు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి చాలా ప్రయోజనం చేకూర్చిందని మేము భావిస్తున్నాం. ఎందుకు చెబుతున్నాం అంటే ఈ మాట 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి కార్మికుల పనుల కోసం నిమిత్తంగా వచ్చి చాలా ఆర్థికంగా బలపడ్డారు. అదే వైసీపీ గవర్నమెంట్ ఒకసారి వచ్చిన తర్వాత ప్రజలు కూడా నమ్మి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రజలు నమ్మి మోసపోయినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నట్టేట ముంచింది. అది అసంఘటిత కార్మికులు కావచ్చు, సంఘటిత కార్మికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏదైనా కానీ కార్మిక వర్గానికి అన్ని వర్గాలకి న్యాయం జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగిందని మేము సంపూర్తిగా చెబుతున్నాం. ఎందుకు చెబుతున్నామంటే అన్ని వర్గాల కార్మికులకి అంగన్వాడీ కానీ, ఆశా కార్యకర్తలు కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, అట్లాగే ముఠా కార్మికులు కానీ, హమాలీలు కానీ, పంచాయతీ కార్మికులు కానీ, ఏ కార్మికులను కావచ్చు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే వాళ్ళకి లబ్ధి చేకూర్చింది తప్ప వైసీపీ గవర్నమెంట్ లో ఎక్కడ కూడా కార్మిక వర్గానికి న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. కార్మిక వర్గం ఇంకా ఆయన ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న దేశ చరిత్రలో ఎక్కడ చూసామంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. కార్మిక బాంధవుడు ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాం. కార్మికుల ద్రోహం ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతున్నాం. నమస్తే అండి. ఇప్పుడు మాకు చంద్రబాబు గారు వచ్చిన కాడి నుంచి చాలా అభివృద్ధి పథకంలో మేము అందరం శుభ్రంగా ఉన్నాము. గత 5 సంవత్సరాలు చాలా బాధలు పడ్డాము. ఒకటి గడవటం కష్టంగా ఉంది. ఒక అభివృద్ధి అనేది లేదు. మా పిల్లలకు కానీ మాకు కానీ ఏది ఒక రూపాయి ఆదాయం లేదు. మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనండి. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా మేము కానీ, మా పిల్లలు కానీ, పిల్లల భవిష్యత్తు కానీ, పిల్లల చదువులు కానీ చాలా భవిష్యత్తులో చంద్రబాబు గారు ఆలోచించేది ఏంటంటే 20 సంవత్సరాలు ఫీజు ఆలోచిస్తారండి. అది మేము కోరుకున్నాము. 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు జరిగిన 5 సంవత్సరాల్లో రావణాసుడు పరిపాలన మేము చేతులు ఎత్తి మొక్కి దండం పెట్టేసి పంపించేసాము. ఇప్పుడు మాత్రం మాకు మాత్రం చాలా బాగుందండి. చంద్రబాబు గారు ఫ్రీ బస్ పెట్టినా, ర్యాపిడో బైకులు పెట్టినా సంవత్సరానికి వచ్చే బయటకి 15,000 రూపాయలు ఆయన ఇస్తున్నారు. మా పిల్లలకి మంచి భవిష్యత్తును చూపించారు.
మాకు భవిష్యత్తును చూపించారు. అమరావతి ప్రజలించడానికి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక తాటిలో పెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారండి. ఇప్పుడు ఫ్రీ భోజనం అనేది ప్రతి ఒక్కరికి మా కష్టపడిన లేబర్ అందరికీ కూడా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే మేము కూలికి వెళ్ళి వస్తాం కాబట్టి 5 రూపాయలు ఇచ్చి అన్నం పెట్టడం చాలా మంచి పద్ధతి. పర్లేదు, హ్యాపీగా ఉంటుంది. పనులు కరువు లేవు. అప్పుడంటే కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. సమ్మె కేంద్రంలో ఇసుకలు దొరక్క, పని లేక, తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడ్డాం. ఇప్పుడు అంత అవసరం లేకుండా హ్యాపీగా ఉన్నాం. పర్లేదు, పళ్ళు దొరుకుతున్నాయి. పళ్ళు ఉంటాయండి. పళ్ళు ఎందుకుండా పళ్ళు దొరుకుతున్నాయి. ఇసుక రాకుండా ఎలాంటి ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డాం. ఏం మర్చిపోలేదు, మాకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి వచ్చిన తర్వాత ఎలా? పర్లేదు, కొంచెం పర్లేదు అన్న. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారు, పర్లేదు. అది ఏంటంటే 5 రూపీస్ కి భోజనం పెట్టడం అంటే మాటలు కాదు. మీరు పనులు చేసుకుని ఏ టైంకి వెళ్ళినా భోజనం ఉంటదండి. పర్లేదు. అయితే మీ కార్మికులకు ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఈ ప్రభుత్వం? నమ్మకం అనేది ఏర్పడిందండి. అలా ఈ రోజు కార్మికుల దినోత్సవం, ముఖ్యంగా మీ కార్మికులు ఎలా ఉంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా? బాగుంది సార్. ఇప్పుడు వచ్చిందండి ఇక ఇసుక కరువు లేదు. మా అలాంటి వాళ్ళకి ఆకలి నెలకి అన్నం దొరుకుతుంది. అన్న క్యాంటీన్కి వెళ్ళగానే తప్పు అన్నం దొరుకుతుంది మా లాంటి వాళ్ళకి. ఇప్పుడు రోడ్డు మీద ఇన్నాళ్ళంటే అతను వచ్చిన తర్వాత ఇసుక లేదు. ఇప్పుడు అన్ని పనులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు అతను వచ్చాడు, అన్ని హ్యాపీగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉంది. రోజు పనులు దొరుకుతున్నాయి. డైలీ పని. మనం ఒళ్ళు బతుకం వెళ్ళలేం కానీ డైలీ పని ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎలాంటి ఇబ్బంది పడేవారు? చాలా ఇబ్బంది. ఇసుక లేదు, అప్పటికప్పుడు ఏమి లేవు. ఎవరిని అడగలేము. ఎవరు అడగలేక చెందలేక గ్యాస్ దమ్ములు కూడా అమ్ముకునే పరిస్థితులు నాకు వస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్. మొత్తం మీ కార్మికులందరూ హ్యాపీయా? హ్యాపీ.